జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ఈరోజు చాలా సంతోషం అన్న, ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఆశీర్వదించి ఈ గడ్డ నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాలకు అవకాశం కలిగించిన మా రేవంత్ అన్న గారికి నేను జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు మా అక్క కొండా సురేఖ గారికి, అదేవిధంగా సిద్దిపేట ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారికి, కోదండరామ్ సార్ గారికి, అద్దంకి దయాకర్ అన్న గారికి, రోహిత్ గారికి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతన్న గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, మదన్ రెడ్డి గారికి, ఎలక్షన్ రెడ్డి గారికి, డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మీ మధ్యలోకించి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు, పేదింటి బిడ్డకు అన్న నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించిండు. అన్నకు ఒక సైనికులాగా పనిచేస్తా అని చెప్తున్నా. రేపు గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ప్రతి సెగ్మెంట్లో కూడా అందరికీ అందుబాటులో ఉండి యువతతోటి, ముఖ్యంగా యువత, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు నెలకు ఒక రోజు ప్రతి సెగ్మెంట్లో ఉండి మీ సమస్యలే మా సమస్యలని పరిష్కరించేలాగా పనిచేస్తానని చెప్తున్నా. అందరి నాయకులను కలుపుకొని పోయి ఉంటా. రాష్ట్రం నుంచి వచ్చే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మా నాన్న. ఎందుకంటే మీరు చూస్తుంటాం, ఇప్పుడు వస్తుంటే కూడా అన్న అంటే నేనున్నా అని పలికే అన్న రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు తీసుకొచ్చి మీ అందరినీ అభివృద్ధి బాటలు తీసుకోవతామని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఆయన ఎవరికైనా అందుబాటులో ఉంటాడా? కానీ నీలమ్మధు ఎప్పుడు పేదల ప్రజల్లో ఉంటాడో, ఎప్పుడు అందుబాటులో ఉంటాడో, మిమ్మల్ని కలుపుకోయే వ్యక్తిలాగా ఉంటాడని తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇంకా 2 పెగ్గులు ఎక్కువ తాగాలి. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. చేతి గుర్తుకే. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టైగర్ రేవంత్ అన్న గారికి మాట్లాడుతూ కోరుతా ఉన్నాము. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న.